మోహన్ రెడ్డి గారు ఒక్కటి చెప్పండి, మోహన్ రెడ్డి గారు ఒక్కటి చెప్పండి, జెండా వందనం నిన్న చేశారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదా నిన్న? 100% ఇంట్లోనే చేస్తారు, ఓకే 100% చేస్తారు. ఆయన వచ్చి కూర్చుంటే ఛాంబర్ లోనే ఆయనకు జెండా ఉంది, ఆడ జాతీయ జెండాతో పాటు సింబల్ ఉంటుంది. అక్కడ పోయి లోపలికి పోయిన తర్వాత అక్కడ ముక్కొని ఆడ వచ్చిన తర్వాతనే లోపల కూర్చుంటాడు. అదే ఆయన నిత్యం నిన్న 26 కాబట్టి ఆడ ఇంకా ప్రత్యేకంగా చేస్తారు. కానీ అక్కడ మనం చూడంగా మీరు గాని నేను గాని వంశీ గారు గాని ఏ ఒక్క రోజన్నా బెంగళూరు నుండి మీడియాలో ఏదన్నా వచ్చిందా? ఆట రాత్రి పార్టీ పరంగా అక్కడ మీరు చెప్పింది అర్థమైంది. మళ్ళీ సబ్జెక్ట్ డివైడ్ అయిపోతుంది. మీరు చెప్పింది అర్థమైంది. మీ ఇద్దరి దగ్గరికి మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సచిన్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు వంశీ గారికి మోహన్ రెడ్డి గారికి కృష్ణగారి అందరికి నమస్కారం సార్. ఎస్, ఏదైతే సిబిఐ అయితే ఏం చెప్పిందంటే ఏమైనా జంతు కరువులు అయితే కలిసినట్టుగా దాఖలాలు లేవు, కానీ పామాయిల్లో నెయ్యి వాసన వచ్చేటట్టుగా మరి బి కెరోటిన్ అనే ఒక రసాయనాన్ని కలిపి దగ్గర 60 లక్షల కేజీల మరి నెయ్యి లాంటి కల్తీ నేతితో గత ప్రభుత్వ హయాంలో జరిగిందని సిబిఐ తన ఛార్జ్షీట్లు అయితే పేర్కొంది. దీన్ని ఏ రకంగా చూడాలంటారు? అయితే పేర్ని నాని గారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ బుద్ధి తెచ్చుకోవాలని మాట్లాడటాన్ని, ఈ మాటలను ఎలా చూడాలంటారు? తిరుమల తిరుపతి ప్రతిష్ట దిగజార్చింది ఎవరంటే ఏం చెప్తారు ఒక జర్నలిస్ట్? సార్ ఇప్పుడు పేరు నాని గారు కానీ లేదా అంబటి రాంబాబు గారు కానీ లేదా వైసీపీ నాయకులు మాట్లాడిన దాంతో కంపేర్ చేస్తే మోహన్ రెడ్డి గారు చాలా హుందాతనంగా మాట్లాడారు, చాలా పద్ధతిగా మాట్లాడారు. అయితే ఒక పార్టీ అధికార ప్రతినిధిగా అంతకంటే ఎక్కువ చెప్పలేరు. ఆయన కల్తీ జరిగిందని ఒప్పుకుంటున్నారు. జరిగింది అయితే అధికారులు తప్పుదాను ఉంటారు తప్పించి మా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదా సుబ్బారెడ్డి గారికి కానీ వాళ్ళకి సంబంధం ఏంటి నాకు అర్థమైన త్వరగా అన్నట్టుగా చెప్తున్నారు. ఆ విషయం తర్వాత వద్దామని. ఇప్పుడు మన పేరు నాని గారు కానీ లేదా వైసీపీ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే, అదే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా టీడీపీ వాళ్ళు కానీ సిబిఐ కానీ నీలో కల్తీ జరిగింది అంటారు. కల్తీ ఎక్కడ జరిగిందిరా నాయన? అసలు ఆవులే లేవు, మీరు డైరీలో పావులే లేవు. ఆవులు లేకుండా పాలు ఎలాగ వస్తాయి, పావులు లేకుండా నెయ్యి ఎలాగ వస్తుంది, నెయ్యిలో కల్తీ ఎలాగ ఉంటుంది? అసలు మీరు నెయ్యే సప్లై చేయలేదు, పామాయిలే సప్లై చేసాం, పామాయిల్తో జరిగిన కల్తీనే సప్లై చేసాం, ఇది కల్తీ కాదనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. మరి వాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారు ఈ ఆర్గ్యుమెంట్ ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ద్వారా అనేది మరి వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇవాళ కదా రేపని అర్థం అవుతుందమ్మా. ఇప్పుడు ఇంకో మాట అన్నారు మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే జరిగింది ఇది, వాళ్ళే తీసుకున్నారు కాంట్రాక్టర్ అని. మరి చంద్రబాబు నాయుడు గారు హయాంలో కల్తీ జరిగితే మీ 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏం చేసింది సార్? మీరు ఎందుకు బయట పెట్టలేదు? మీకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లింక్స్ ఏంటి? లేదా మీరు ఏమైనా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని బయట పెట్టలేదా? లేదా మీ చేతకానితనమా? లేదా హిందూ దేవుడు అంటే మీకు లెక్క బయట పెట్టలేదా? లేదా చంద్రబాబు నాయుడు గారి కాంట్రాక్ట్, మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పోలవరం కాంట్రాక్ట్ రద్దు చేశారా? చంద్రబాబు నాయుడు గారికి అట్లా బిల్డింగ్ కూల్ చేశారా? చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించిన క్యాపిటల్ 3 మొక్కలు చేసేసి 3 చోట్ల 3 మొక్కలు చేసేసారా? ఇలాంటి ఎన్ని క్యాన్సిల్ చేసేలేదండి. మరి ఈ కాంట్రాక్ట్ ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? అంటే హిందూ దేవుడికి ఏం చేసినా పర్లేదన్నా, లేదా మరి ఏదన్నా కారణం ఉందా? ఇప్పుడు ఇంకో కారణం అన్నారు, ఇదేంటండి అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కల్తీ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశాడు అంటున్నారు. అది మీరు కల్తీ నెయ్యి చేసిన లడ్డూని కల్తీ అయినపోతే ఏమంటారండి? లేదు, మీరు అయోధ్య పవిత్రమైన దేవుడి కోసం ఇంకొక రకమైన వేరే నెయ్యి తెప్పించి పులివెందుల నుంచో లేకపోతే ఇంకో స్టేట్ నుంచో స్వచ్ఛమైన నెయ్యి తెప్పించి లడ్డూలు తయారు చేసి అయోధ్య పంపిస్తే ఆ వివరాలు పెట్టండి. లేదు, మీరు బోలోబాబా నెయ్యితో తయారు చేయలేదు అయోధ్య లడ్డూల్ని, స్వచ్ఛమైన నెయ్యితో చేసి ఆ విషయంలో తప్పు చేయలేదని చెప్పండి. అప్పుడు పవన్ కళ్యాణ్ తప్పు ఒప్పుకుంటాడు. ఈ వాదన ఎలాగుందంటే సార్, ఒక కథ ఉంటది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపేశాడండి ఒక పదునైన ఆయుధంతోటి. ఆ చూసిన వ్యక్తి ఏమన్నాడంటే పలానా వైన్ చంపేశాడు పదునైన గండ్రగొట్టలతోటి అని గట్టిగా వాదించాడు. పోలీసుల ముందు తన వాదన వినిపించాడు. అది విచారణలో తేలింది ఏంటంటే గండ్రగొట్టలు కాదు వేటకోడలతో చంపాడని విచారణలో తేలింది. అరే మేము చంపింది వేటకోడలతో చంపాము, గండ్రగొట్టలు అన్నా ఉండి జైల్లో పెట్టండి అన్నట్టుగా ఉంది వాదన. అది కల్తీ జరిగిందా లేదా? జరిగితే అధికారులకు సంబంధం మాకు సంబంధం లేదంటే ఇంకా ప్రభుత్వాలు ఎందుకండి? అధికారులకు సంబంధం లేనప్పుడు ఈ చీఫ్ మినిస్టర్ ఎందుకు, ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, ఈ ఎంపీలు ఎందుకు, ఈ మంత్రులు ఎందుకు, టీటీడీ బోర్డు ఎందుకు, ఈ జీతాలు ఎందుకు, వాళ్ళకి మళ్ళీ ఎక్స్పెన్సెస్ ఎందుకు, ప్రజల నెత్తి మీద ఇంత భారం ఎందుకు? అధికారులు నిర్వహించుకుంటారు, ప్రభుత్వాలు క్యాన్సిల్ చేసేయండి. మీరు ఎందుకు, మీ ప్రభుత్వాలు ఎందుకు?
అధికారులు చేస్తుంటారంటే ఈ టీటీడీ బోర్డు ఎందుకు, ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎందుకు, వాళ్ళ మీద చీఫ్ మినిస్టర్ ఎందుకు, ఈ మంత్రివర్గం ఎందుకు, ఈ ఐఏఎస్లు ఎందుకు, ఐపీఎస్లు ఎందుకు, విచారణ వ్యవస్థలు ఎందుకండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ తప్పు, పవన్ కళ్యాణ్ సిగ్గుపడాలి, ఎందుకు సిగ్గుపడాలని కల్తీ చేసిన వాళ్ళు సిగ్గుపడాలా? లేదా ఏ ప్రభుత్వం గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం జరిగి ఉంటే దాన్ని బయటికి పెట్టలేని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సిగ్గుపడాలా, లేదా పవన్ కళ్యాణ్ సిగ్గుపడాలా, లేదా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడాలా? లేదు మీ 5 సంవత్సరాలు సుమారు 20 కోట్ల లడ్డూలు కల్తీనైతే తయారు చేశారంటున్నారు. అందులో జంతు కొవ్వు కలిసిందా, ఆవు కొవ్వు కలిసిందా, లేకపోతే కెమికల్స్, ప్రతి కెమికల్స్ లో కొన్ని పదార్థాలు కలుస్తాయి. నేను ఇంత గూగుల్లో కూడా చూశాను. అనేక కెమికల్స్ లో